మా ఆఫీస్ ఆవరణలో ఒక చెట్టుకి ఒక పక్షి వేలాడుతూ అన్నదని మా తోటి మిత్రులు వెంకటనారాయణ రెడ్డి చెప్తే నేను వెళ్లి చూడటం జరిగింది. అక్కడ అది చూస్తే అది ఒక రెక్క మొత్తం కూడా ఒక చైనా మాంజా చుట్టుకొని ఉంది. అది చుట్టుకొని ఉంది ఒక రెక్కతో. అది మరి 24 hours నుంచి అది స్ట్రగుల్ అవుతుంది అనుకుంటా. అది దాని నాలుక మొత్తం బయటకు వచ్చి ఉంది. దాని చెట్టుపై నుంచి కింద దించడం జరిగింది, కానీ దాని దగ్గర పోయి సాహసం చేయలేకపోయాం మేము కొద్దిసేపటి వరకు. తర్వాత నేనే ధైర్యం చేసి దాని దగ్గరికి వెళ్లి దానికి చూస్తే దాని నాలుకంతా బయటకు వచ్చి డ్రై అయిపోయింది నోరు అంతా. ఫస్ట్ దానికి వాటర్ తాపించాను. వాటర్ తాపించిన తర్వాత దాన్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఇది మనం అందరం తెలుగు భాషలో దీన్ని ఏమనుకుంటాం అంటే మనం అందరం కూడా గద్ద అని అనుకుంటున్నాం, కానీ ఇది గద్ద జాతికి చెందినా కూడా దీని పేరు వచ్చేసి బ్లాక్ కైట్ అంటారంట. అది మాకు కూడా తెలియదు. అది మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చరచంద్రారెడ్డి గారు చెప్తే తెలిసింది. అది బ్లాక్ కైట్ ఇది అంతరించిపోతున్న జాతులు ఇది ఒక జాతి అంట. ఇది ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల పక్షులు ఉన్నట్లుగా ఒక అంచనా ఉంది. ఈ బ్లాక్ కైట్ అంతరించిపోతున్న క్రమంలో మనం ఎలాంటి వాటిని కాపాడుకోవాలని పబ్లిక్ అందరినీ కోరుతున్నాను. మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కూడా పబ్లిక్ లో అవేర్నెస్ లేకపోతే ప్రభుత్వాలు ఏం చేయలేవు. మేము డిపార్ట్మెంట్ పరంగా కూడా ఎవరు ఏం చేయలేము అని నేను చెప్తున్నాను. అందుకోసం మనం ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వచ్చి ఆ చైనా మాంజాని తగ్గించినట్టయితే మనం ఇలాంటి చర్యలు అంటే పక్షులు చనిపోవడం కానీ, లేకపోతే అదే రోజు పాప కుకట్పల్లి చనిపోయిందని తెలిసింది. నాకు చాలా బాధ అనిపించింది. ఇలాంటి జరగకుండా ఉండాలంటే మనం అందరం కూడా ఈ పబ్లిక్ అవేర్నెస్ కలిగి ఆ చైనా మాంజాలు కొనకుండా వాటికి దూరంగా ఉన్నట్లయితే ఇలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా మనం కాపాడగలుగుతామని చెప్తున్నాను.